జ్యోతి. తెనాలి జ్యోతి. ఏం చేస్తుంటారమ్మా? ఇళ్ళ రైతు ఫార్మర్ మీరు. ఏంటి మరి ఎలా ఉంది జగన్ వచ్చినాక? బాగుంది. మాట ఇచ్చాడంటే మాట తప్పేవాడు కాదు జగన్. జగనా? ఏం చేశాడు జగన్ వచ్చాక? అన్ని బానే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా? పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారు అంటారు. అంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు అంటారు. బానే పట్టించుకుంటారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా? అది ఇచ్చినప్పుడు ఆయన సాధ్యం చేసినప్పుడేగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకేం మంచి జరిగిందమ్మా? ఈ పెన్షన్ కొద్దిగా లేని వాళ్ళకి, రైతు భరోసా, వాలంటీర్ జాబులు ఇచ్చినందుకు చాలా మంది 10వ తరగతి రాసిన వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళు కొద్దిగా బానే ఉంటుంది. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బంది రావచ్చు అంటారా? అది మాకు తెలియదులే. వాళ్ళిద్దరిని చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా? భయం లేదు జగన్ కి. సిద్ధం అయ్యే ఉన్నాడు. ఎన్నికలకు సిద్ధమయ్యే ఉన్నాడా? మరి వీళ్ళు కూడా సిద్ధం అంటున్నారు పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ జగన్ తరపున ఎవరు సాటి లేరు. మరి భయపడుతున్నారంట వీళ్ళందరినీ చూసి? అసలుకి భయపడేవాడు కాదు. మరి జగన్ జైలుకి పంపిస్తా ఉంటున్నారుగా? పంపిరు, వాళ్ళ వల్లే కాదు. ఎందుకంత నమ్మకం ఏంటి జగన్ అంటే? నమ్మకం జగన్ అంటే నమ్మకమే జగన్. మరి ఎన్నికల సమయం అయితే 2 నెలలే కదా ఉంది. మరి చెల్లెలు కూడా వ్యతిరేకత అయిపోయింది జగన్ కి. వ్యతిరేకం చెల్లెల వల్లే కొద్దిగా పరిస్థితి. మరి చెల్లి కూడా ద్రోహం చేసింది కదా? మరి అందరూ ఒకవైపు ఉన్నారు, జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నారు. గెలుస్తాడు ఈసారి? జగనే కంపల్సరీ గెలుస్తారు. అంత నమ్మకం ఏంటమ్మా మీకు? జగన్ మంచితనం ప్రజల్లో కల్పించింది. మరి మీలాంటి పేదవాళ్ళకి ఏ విధంగా ఉంది? పేదవాళ్ళకి బానే ఉంది కానీ కొంతమందికి పథకాలు అందట్లా. మరి ఎట్లా అందట్లేదు తెలియదు కానీ చాలా మందికి అందట్లా. మాకు కూడా అందట్లేదు కొన్ని పథకాలు. అమ్మ ఒడి కూడా 2 సంవత్సరాలు రాలేదు. అత్తకి రైతు భరోసా రావట్లేదు. కొద్దిగా అందట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ అయినా కూడా జగనే గెలుస్తాడా? ఎందుకంటే ఇష్టమేంటి జగన్ అంటే? మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదని. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.